ఆరోగ్యాలంతా ప్రభావ కాపుదల ఇచ్చావయ్యా. మరి ఎటువంటి కష్టాల్లో కన్నీరు నాయన దుఃఖంలో ఉన్నప్పటికీ నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు. మరి సమయం ప్రభావ 7వ నెల అడుగు పెడుతున్న గొప్ప కార్యం జరిగించిన ఆయన ఈ మొదటి వారంలో ఈ సన్నిధిలో ఈ విధి కూడుకొని ఈ నామాన్ని సుధిష్ఠకు ఇచ్చిన గొప్ప ఘనమైన సమయాన్ని బట్టి వందనాలు. గతాలు వారు తెలియపరిచినట్టుగా సాగిన పడి నమస్కరించి మోకరిల్లే వారి గుడ్డకు అయ్యా నీ నామాన్ని ప్రభావ వాక్యం ఉన్నాం. ఈ సమయం ప్రభావైనా మరి యోహాను సువార్త 5వ అధ్యాయం నుండి 4-5 వచనాల నుండి మాట్లాడబోతుంది కదా. జ్ఞానంతో నింపి ఆయన మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ వెళ్తున్నాం తండ్రి. హల్లెలూయా. సభలు కనుక మనం చూసేది ప్రేమ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు ఏమంటే, నా యందు నిలిచి ఉండుడి. ఎవరైనా నిలిచి ఉండాలట? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపారు. దేవునికి స్తోత్రం కాక. ఇది కనుక మనం యొక్క ప్యాసేజ్ మనం చూసినట్లయితే బిలీవర్ యాజ్ బ్రాంచెస్ ఆఫ్ ద వైన్ అని మనం చూస్తాం. అంటే ద్రాక్ష మూలలో విశ్వాసం మనం చూస్తాం. అంటే ఇది కనుక మనం చూసిన దేవుని వాక్యం అంటా ఉంది. యొక్క ఈ 2024 సంవత్సరం 7వ నెల దేవుడు చెప్పిన మాట, మనం ఎంత పని చేసినా ఏమి చేసినా కూడా దేవుని వాక్యం అంటా ఉంది కనుక ఆయన ఎందుకు కనుక నిలిచి ఉండకపోతే, ఆయన ఎందుకు కనుక మనం ఉండలేని ఎడల మన ఫలింపము అనే దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం కాక. ఇప్పుడు ఎవరైనా నిలిచి ఉండాలట? దేవుని యందు నిలిచి ఉంటే కనుక నేను వారి యందు కూడా నిలిచి ఉండును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందును నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపారు. దేవునికి స్తోత్రం. చాలా మంది అడుగుతూ ఉంటారు, అయ్యా మా జీవితం ఇది జరగలేదు అది జరగలేదంటే ఎలా జరుగుతుందండి? నువ్వు దేవుడి సన్నిధి రావు, నువ్వు దేవుడి ప్రార్థనకి రావు, దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు, దేవునికి ఇవ్వాల్సిన మరి కానుకోవు, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ దేవుడితో నువ్వు అంటుపట్టుకుని లేని పరిస్థితి నువ్వు ఎలాగా ఫలింపబడతావని దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులకి యేసు ప్రభు యొక్క ఆ యొక్క మ్యూచువల్ ఫ్రెండ్షిప్ మనం చూస్తూ ఉన్నాం, ఆ సహవాసం మనం చూస్తూ ఉన్నాం. ఏమిటన్నామని ఇక్కడ చూడండి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతటి తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. ఎవరైతే నిలిచి ఉంటారట? అమ్మా ఎవరైతే నిలిచి దేవుని యందు నిలిచి ఉంటే చదువుమా, నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపారు. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను. ద్రాక్షవల్లి ఎవరట? అమ్మా ద్రాక్షవల్లి అని నేను, తీగలు మీరు. ఎప్పుడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. దేవుడి స్తోత్రం కాక. మీరు మీ దేవుని వాక్యం అంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే దేవుడు లేకుండా మనం ఏమి కూడా చేయలేరు. ఏం చేయగలుగుతాం చెప్పండమ్మా? ఏం చేయగలుగుతామా? ప్రేమ తెలిపిన అక్కడ కనుక బట్టలు నొక్కితే, అక్కడ కనుక స్విచ్ ఆన్ చేస్తే మన జీవితంలో మన జీవిత కార్యాలు బాగా దీవించబడతాయి. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, చూడండి, ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే మీరు చూసినట్లయితే 5వ వచనం చాలా క్లియర్గా రాయబడ్డది ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు ఎవరట? మనము. మీరు ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవుడికి మహిమ కాక. ఈరోజు మనుషులు మనతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనతో ఉంటే మనం అనేక రీతిగా దీవించబడతాం. దేవుడికి స్తోత్రం కలగాలి. దేవుడు మనతో ఉంటే కనుక మనం ఎంతో ఫలింపబడతామని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించును. ఇంకేముంది? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు.
నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. దయచేసి ప్రేమగా దేవుడు బిడ్డలారా, ఈరోజు నీకు దేవుని అవకాశం వచ్చినప్పుడు దేవుడికి సమయం ఇవ్వాలి. దేవుడు అంటే మాట్లాడేవాడిగా నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు అంటే దేవుడు లేకుండా మనం ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవదు. ప్రేమ ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మన ప్రాణంతో ఈ లోకంలో ఉన్నాం. అవునంటే కదంటారా? మన గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటే 2 సంవత్సరాల క్రితం భయంకరమైన వ్యాధి, భయంకరమైన వైరస్ ఎప్పుడు కూడా చరిత్రలో చూడలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వైరస్ ద్వారా ప్రపంచం అంతా తారుమారు అయిపోయింది. ఎవరు అనుకోలేదు ఎవరు బతుకుతారని. అందరూ కూడా ఆశలు ఏమైపోయింది, నిరాశ అయిపోయింది. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి మీద ఆధారపడి ఉంటే, దేవుడి మీద కనుక మనం నిలిచి ఉంటే కనుక బహుగా ఫలిస్తామని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. అందుకే బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుడు పక్కన పెట్టుకుని ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను మేము చేయలేరు. ఎంత సంపాదించుకున్నా అయిపోవాలి. కానీ దేవుడు నీతో ఉంటే కనుక నువ్వు ఫలింపబడతావని దేవునికి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయం లేదు కాబట్టి మరి ప్రత్యేక దేవుని మాట తెలియపరచిన ఆశపడతా ఉన్నాం. ఇక్కడ చూసినట్టు బిలీవర్ యాజ్ బ్రాంచెస్ ఆఫ్ ది వైన్ అంటే ద్రాక్ష కొమ్మలుగా విశ్వాసం. ఎలాంట ద్రాక్ష కొమ్మలుగా విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యం మాటలు చెప్పిన ఆశపడతా ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యం అంతా ఉంది ఫలింపబడాలంటే, ఫలించాలంటే, అద్భుతులు రావాలంటే, దీవించబడాలంటే మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది అబాయిడింగ్ అని మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే అబాయిడింగ్ అంటే కట్టుబడి. హల్లెలూయా. ఏం చేయాలంటే కట్టబడాలి. కట్టుబడి అని దేవుని వాక్యం. అబాయిడింగ్ ఎవరితో కట్టబడాలంట? దేవునితో కట్టబడాలి, దేవుని సన్నిధిలో కట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు ఫలించాలనుకుంటున్నావో దేవుని వాక్యం అబాయిడింగ్ విత్ గాడ్ అని మనం చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ చాలా చక్కగా రాయబడతా ఉంటుంది. అబాయిడింగ్ అంటే కట్టుబడి అని మన దేవుని వాక్యం మనము చూస్తా ఉన్నాం. ఇలా యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చూసినట్లయితే ఏముంది చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం ఏముంది? ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి ఏం చేసిన అగ్నిలో పారవేతులు అవి కాలిపోవడం మనం చూస్తాం. మన బ్రతుకులు అలాగైపోతాయి. దేవుని స్తోత్రం. దేవుడితో కనుక మనకు కట్టబడి రాకపోతే, దేవుడి సహవాసం కనుక ఉండకపోతే, దేవుడి సన్నిధి రాకపోతే, దేవుడితో మనం ఉండడం ఎడల దేవుని వాక్యం అంటే ఉండేవారుగా ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. ఆయన జీవితం ఎలా అయిపోదట? ఎండిపోతుంది. అంటే జీవితంలో ఇంకా ఆశీర్వాదం ఉండదు, ఆయన జీవితంలో ఇంకా ఎదుగుదల ఉండదు, ఆయన జీవితంలో ఏముండదట? పాలించే వారిగా లేని వారిని చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఫలాలు చూడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటే ఉంది ఏంటంటే ఎవడైనా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి. సో తీగలు ఏం చేస్తామంటే బయట పారేస్తాం కదా పనికి రానప్పుడు. ఆ విధంగా మన బ్రతుకులు అలాగ అయిపోతాడు. ఇంకేముందట? పారివేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారివేతులు అవి కాలిపోయి ఏం చేస్తారంటే అవి పాడిపోయిన మనం ఏం చేస్తాం? అలా ఉంచుతామా? ఏం చేస్తామంటే అగ్నిలో ఏం చేస్తామంటే పాడిపోయిన దాన్ని వేస్తాం. అలాగే మన బ్రతుకులు కూడా అలాగే అయిపోతాయి. ఎప్పుడైతే దేవుడితో కట్టబడలేకపోతే, ఎప్పుడైతే దేవుడితో బయటికి రాకపోతే, దేవుడితో కట్టబడే పరిస్థితి లేకపోతే నీవు నేను కూడా ఆ విధంగా అగ్నిలో పారవేతులను దేవుడి వాక్యం అని చూస్తావు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు దేవుడి వాక్యం అంటా ఉంది. నువ్వు ఫలించాలనుకుంటున్నావా? నువ్వు అభివృద్ధి రావాలనుకుంటున్నావా? నీ జీవితం గొప్ప మేలు చూడాలనుకుంటున్నావా? ఆగిపోయిన కార్యం కావచ్చు, మూగిపడే ద్వారాలు కావచ్చు, రోగంతో స్థితిమంత అయిపోతున్నావా? అవి దేవుడు అంటే మాట్లాడేవానిగా ఏమిటంటే ఎవడైనా యందు నిలిచి ఉండని ఎడల. ఇప్పుడు దేవుడితో నువ్వు నిలిచి ఉంటే కనుక నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఎంతమంది రాజా తెలుసు? రాజా యాక్టర్, సినిమా హీరో చేసి చూపించాడు. అందరూ చూసి తెలిసినవాడు మొహమ్మద్ పడకండి. రాజా యాక్టర్ రాజా. ఒకప్పుడు ఆయన ఎక్కడ పుట్టి పెరిగినట్టే వైజాగ్. ఆయన సొంత వచ్చింది వైజాగ్. వాళ్ళ నాన్నగారు ముస్లిం అంట, వాళ్ళ అమ్మగారు క్రైస్తవురాలు. అనుకోకుండా దేవుడి కృప బట్టి వాళ్ళు ఏదో అప్పుల్లో వారు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ నాన్నగారు అనుకోకుండా మరణించాడు. వైజాగ్ వాళ్ళ చుట్టాలు ఉండేవాడట.
ఉన్నప్పుడు ప్రేమ అమ్మ కూడా బాగా చూసేవారు కాదట. ఎందుకంటే చాలా ఆర్థికంగా ఎంతో నిలిగిపోయేవారు. మరి ఈ వ్యక్తి చాలా బాగా చదువుకున్నాడు, యాక్టర్, అప్పటికే హీరోగా అప్పుడు సినిమాలు చేశాడు. చేసిన తర్వాత ప్రేమ మరణిద్దామని అనుకునే సమయంలో ఎవరో ఒకరు సువార్త చెప్పారు. యేసు ప్రభువుని అంగీకరించాడు. ఎట్టకేలకి సువార్త అంగీకరించి దేవుని నమ్ముకున్న తర్వాత బాగానే జీవించాడు. మరలా ఆయన పాత జీవితంలో ఆయన మరలా ప్రవేశపెట్టడం అని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ విధంగా కొనసాగుతూ ఉంది ఆయన జీవితం. కొనసాగుతున్న సమయంలో మరలా ఆయన భయంకర స్థితిలో వెళ్ళిపోతప్పుడు మరలా యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను శ్రమించుదంటే నేను వేరుగా ఉన్నాను కాబట్టి నేను ఫలించలేకపోయానని ఆయన రాత్రి పడి కన్నీరు కార్చి దేవుని సరిని మొరపెట్టగా దేవుడు ఆయనకు గొప్ప సేవకుడు దేవుడు ఆడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కాదు. దేవుడు ఈరోజు చెప్పిన మాట ఇవ్వాలిగా, మనం దేవుడితో వేరుగా ఉంటే, దేవుడి సన్నిధి రాకుంటే మనం సరే మనకు పాస్టర్ చెప్తే మనం పని మనం చేద్దామంటే కనుక నేను శ్రమించవచ్చు కానీ దేవుడు శ్రమించడు కదా. నేను చూసి చూడడం ఉండొచ్చు కనుక దేవుడు మాకు పరలోకం నుండి ఏం చేస్తాడంటే చూస్తాడు. 5 రోజులు దీవించబడాలంటే మనుషుల గురించి కాదు, నువ్వు ఎవరితో ఆడుకొని ఉండాలంటే దేవుడితో ఆడుకొని ఉండాలి. దేవుడి స్తోత్రం కనుక అలాగే ఎవరితో ఉండాలంట? దేవుడితో ఉండాలి. అందుకే దేవుడి వాక్యం అంతా ఉంది, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులకి వాటిని పోగు చేసి ఏం చేశారట అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును అని చూసి మన జీవితంలో. అలాగే దయచేసి ప్రేమైనా దేవుని బిడ్డ, నువ్వు ఫలింపబడాలంటే, నువ్వు దీవించబడాలంటే దేవుని వాక్యం అంటే మొదటిగా అబాయిడింగ్ విత్ గాడ్ అని మనం చూస్తా. అంటే యేసుతో మనము కట్టబడాలని దేవుని వాక్యము మనం చూస్తాం. 7వ వచనం మేరీ గారు 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. గట్టిగా చెప్పబడతాం దేవుని స్తోత్రంగా. ఇప్పుడు ఎవరైతే ఉండాలంట, మనకు ఫలించాలంటే, మనకు ఆశీర్వాదం రావాలంటే, మన భర్త బాగుండాలంటే, మన భార్య మంచి జ్ఞానవంతురాలుగా ప్రార్థన పరులుగా ఉండాలంటే, కుటుంబ సమాధానం రావాలంటే దేవుని వాక్యం అంటే ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏమి ఇష్టం అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడెను. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరైతే కలిసి ఉండాలంట? దేవునితో కలిసి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవునితో నిలిచి ఉండాలి, దేవునితో ఆయనలో ఉండాలి. ఆయనతో ఉంటే దేవుని వాక్యం అంటే ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకు ఏమి ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. దేవుని యందు కనుక ఉంటే నీ పరిస్థితి బాగుంటుంది. నాకు చెప్పిన రాజా అనే యాక్టర్ జీవితంలో ఒకప్పుడు మరి బహు దారుణమైన జీవితం, సూసైడ్ చేసుకుందాం కానీ 2 మార్లు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆయన కాపాడ్డాడు. ప్రేమ దేవుడురా, ఎట్టకేలకు దేవుడికి ఆయన ఆనుకున్నాడు, ఎట్టకేలకు దేవుడి యందు ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన బహుగా ఆయన దేవుడిని మనం చూస్తా ఉన్నాం. ప్రేమ దేవుడు బిడ్డ, ఈరోజు మన సంఘంలో, మన జీవితంలో, మన వ్యక్తిగత యొక్క బ్రతుకులో ఎటువంటి శ్రమ ఉంటే కనుక ఈరోజు ఎవరితో ఆని ఉండాలంటే, ఎవరితో కట్టబడి ఉండాలంటే యేసుతో కట్టబడి ఉంటే బహుగా ఫలింపబడతామని దేవుడు నీతో నాకు ఆయన తెలియపరిచి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకు ఏమి ఇష్టం అడుగుతుంది మీకు అనుగ్రహింపబడను. ఈరోజు నీకు ఇష్టమైనది పొందాలంటే నువ్వు ఎవరితో ఉండాలంటే యేసుతో అటాచ్మెంట్ కలిగిన వారు, యేసుతో సవాసం కలిగిన వారు. యేసులో ఉంటే కనుక నువ్వు ఫలింపబడతావని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. యోహాను సువార్తలో 15:10 కనుక మనం చూసినట్లయితే చదవండి 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞని గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞని గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి దేవుని మాట, నేను నా తండ్రి ఆజ్ఞని గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం. ఎలాగట? యేసు ప్రభు ఎలా ఉన్నాడట? ప్రేమ దేవుడా, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు. ఎవరి ఆజ్ఞలట? దేవుని ఆజ్ఞలు. ఇంకేముంది? గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు, నా ప్రేమ యందు నిలిచి ఉందరు. కాబట్టి ఈ రోజు ఎవరి ఆజ్ఞలు ఎందు ఉండాలట? దేవుని ఆజ్ఞలు లోబడాలి. ప్రేమ దేవుడా, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, కట్టుబడాలి. ఎవరట? కట్టుబడి
అబాయిడింగ్ ఎవరితో కట్టబడ్డాడు? దేవుడికి కట్టబడినప్పుడు దేవుడిని గొప్ప ఫలమును ఆయన అనుగ్రహించగల దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి స్తోత్రం కానీ గాక. ఎలాగైతే యేసు ప్రభు, ఎలాగైతే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని, ఎలాగైతే యేసు ప్రభు తండ్రికి ఏ విధంగా విధేయత కలిగి ఏ విధంగా అయితే ఆయన మాటలు లోబడ్డాడు, ఈరోజు మనము కూడా యేసు ప్రభు యొక్క మాటను మనము లోబడాలి. ఇంకే ఉదాహరణ, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు కైకొని నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. ఈరోజు నిజంగా యేసు ప్రభు అంటే ప్రేమ, యేసు ప్రభు అంటే నీకు ఇష్టమైతే, యేసు అంటే నీకు గొప్పగా, నువ్వు ఆయన అంటే గొప్పగా ప్రేమిస్తే కనుక నువ్వు ఆయన ఆజ్ఞలకు ఏం చేయక లోబడాలి. దేవుని స్తోత్రం. ఆయన ఆజ్ఞలకు ఏం చేయక లోబడాలి. అప్పుడే దేవుడు అంటున్న మాట, నా ప్రేమ యందు నిలిచి ముందు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కండి కాక. మొదటి యోహాను పత్రిక కనుక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనం చదవడం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఏముంది? ఆయన యందు నిలిచి ఉండువాడే ఎవడును పాపము చేయడు, పాపము చేయవాడును ఆయనను చూడడం లేదు, అమ్మా ఎరుగును లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడో పాపము చేయడు. దేవుని స్తోత్రం కానీ కాక. ఎవరి యందు నిలిచి ఉండాలట? దేవుని యందు నిలిచి ఉంటే దేవుని వాక్యం అంటే పాపము చెయ్యడు. పాపము చేయవాడు ఎవడును ఆయన చూడలేదు, ఎరుగును లేదు. దేవుని స్తోత్రం కానీ కాక. ప్రేమన దేవుని సంగమం, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమంటే, ఇదిగో నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉండును, తీగా ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపారు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఫలింపాలంటే, ఈరోజు నువ్వు దీవించబడాలంటే, ఈరోజు నీ స్థితిని మారాలంటే, నీ బ్రతుకు ఎదగాలంటే, నీ బ్రతుకుని గొప్ప ఉద్యమం గొప్ప కార్యం జరగాలంటే నువ్వు ఎవరితో ఉండాలంటే దేవుడితో నువ్వు కలిసి ఉండాలి. దేవుడితో ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే వారుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చాలా మంది అంటా ఉన్నారు, అయ్యా మా ప్రార్థన దేవుడు ఆలోచించట్లేదు, మా జీవితాన్ని కార్యం జరగట్లేదు, ఇదిగో ఈ బాధతో మేము బాధపడుతుంటే, నువ్వు దేవుడితో కలిసి ఉన్నప్పుడు, దేవుడితో కట్టబడినప్పుడే నువ్వు ఫలింపబడతావని దేవుడు నీతో నాతో అయినా ఈ యొక్క వదిలి శ్రమను దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మొదటిగా నువ్వు ఫలించాలంటే నువ్వు ఏం చేయాలంటే కట్టబడాలి. ఎవరితో కట్టబడ్డా? దేవుని చేత, దేవుని ఆజ్ఞలు, దేవుని ప్రేమలో, దేవుని విధేయతలో, దేవుని సన్నిధిలో కట్టబడితే దేవుని వాక్యం అంటా ఉన్నావు ఫలింపబడతారని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. రెండోదిగా మనం చూసే దేవుని వాక్యం అంటా ఉంది, ఈరోజు మనము ఫలించాలంటే మొదటిగా కట్టబడాలి, రెండోదిగా డిపెండెన్స్ అంటే ఆధారపడటం. ఎవరి మీద ఆధారపడాలట చెప్పడమా? రెండోదిగా మనం దీవించాలంటే మనం ఇచ్చాడట డిపెండెన్స్ అంటే ఆధారపడటం. ఎవరి మీద ఆధారపడట? దేవుడి మీద ఆధారపడాలి. చాలా మంది శ్రమ వస్తే మనుషుల మీద ఆధారపడతా ఉంటారు కదా. చాలా మంది ఒక కష్టం వస్తే మనుషుల మీద వెళ్తారు. కానీ దేవుడి వాక్యం అంటే ఉంది, ఈరోజు ఫలించాలంటే రెండోదిగా డిపెండెన్స్ అంటే ఆధారపడటం నేర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడాలట? దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఫలించబడతావు. దేవుడి స్తోత్రం కానీ కాక. హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్పాడు, నా యందు మీరును మీ యొక్క మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టపడేది మీకు అనుగ్రహించాలి. ఇప్పుడు ఎవరి యందు డిపెండ్స్ ఉండాలంటే దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. రెండో దినవృత్తాంతుల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే చదవండి. దినవృత్తాంతుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూసినట్లయితే, రెండో దినవృత్తాంతులు 20వ అధ్యాయం 12. అదే చాలా ఎవరు ప్రార్థన చేశాడు? యెహోషాపాతు ప్రార్థన చేశాడు. చూడండి, సైన్యం వస్తా ఉంది ఈయన మీద. వస్తున్న సమయంలో ఈయన భయపడతా ఉన్నాడు. కానీ దేవుడి వాక్యం అంటా ఉంది, అక్కడ ఎవరి మీద ఆధారపడ్డారట? దేవుడి మీద ఆధారపడ్డారట. దేవుడికి మహిమ కానీ కాక. దేవుడి స్తోత్రం. ఒకసారి అమ్మా చదవడం 20వ వచనం మొదటి వచనం చదవండి. దేవుడు అక్కడ మొదటి వచనం చదవండి దయచేసి.
మోయాబీయులను అమ్మా కొందరును దండెత్తి గొప్ప సైన్యం ఒకటి అమ్మా నీ మీదకి వచ్చుచున్నది, చెత్తగిచ్చుము. ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి అమ్మా యెహోవా యొద్ద ఏం చేయాలి? విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతట ఉపవాస దినమున ఆచరింపవలనని చాటింపుగా యోధావారు యెహోవాని సహాయము చాలా దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ యెహోషాపాతు మీద కొంతమంది దాడి చేయడం వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళంతా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా. అంటే ఇక్కడ ఎవరి మీద ఆధారపడినట్లుగా? దేవుడి మీద ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం కాక. ఈ సమయం లేదు, దేవుడి మీద ఆధారపడడం వల్ల వాళ్ళ జీవితం దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రేమన దేవుని సంగమ ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు ఏమిటంటే నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే 18 వచనం ఏముంది అక్కడ? 19 వచనం ఏముంది అక్కడ? అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కరించి నమస్కారం చేసెను. యోధావారును యెరూషలేమును కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి ఇప్పుడు ఏం వచ్చిన అంతటా వారు ఉదయమున లేచి పన్నెండు వస్తున్నాము ఒకసారి. నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీద వచ్చు గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు. ఒక నిమిషం, ఏ చాలట? మాకు శక్తి చాలదు. ఇంకేముంది అక్కడ? ఏమి చేయటకును మాకు తోచదు, మీవే మాకు దిక్కని. దేవుని స్తోత్రం. మీరు ఏం చేసినట్ట? మాకు ఏమి చేయాలో తోచదు కాబట్టి మీరే మాకు దిక్కని అక్కడ ఏం చేసినట్ట? ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం కానీ కాక. అంటే ఏంటంటే డిపెండ్ ఏం చేట? ఆధారపడడం నేర్చుకున్నారు. ఎవరి మీద ఆధారపడ్డారట? దేవుడి మీద. ఈరోజు మనము కూడా దేవుడి మీద కనుక ఆధారపడితే మనం కూడా ఫలింపబడతాం. దేవుడి స్తోత్రం కానీ కాక. చాలా మంది ఆధారపడరు. దేవుడి సన్నిధి అంటే రారు, దేవుడి ప్రార్థన రారు, ఏదో సాకు చెప్తా ఉంటారు. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎవరి మీద ఆధార కలిగి ఉంటున్నావు? చూడండి, యెహోషాపాతు ఒక వ్యక్తి దేవుడి మీద ఆనుకొని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు గొప్ప విజయం దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కానీ కాక. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమనగా రెండోదిగా డిపెండెన్స్ అంటే ఆధారపడటం దేవుడు నేర్పిస్తాడు. ఎవరి మీద ఆధారపడట? దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఫలింపబడతావని దేవుడు వాగ్దానము చేస్తాడు. అందుకే 127వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 127వ కీర్తన మొదటి వచనంలో ఏమో చదవండి ఒకసారి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణంను కాపాడే ఎడల దాని కావులు కాయవారు మేలుకొని ఉండట వ్యర్థమే. దేవుని స్తోత్రం. అంటే దేవుడు మనతో లేకపోతే, దేవుడి యొక్క సన్నిధి మనతో లేకపోతే, దేవుడు ఆ యొక్క ఆధారం మనతో లేకపోతే మనము ఎంత చేసినా వ్యర్థమే. అవునంటారు కదంటారా? మనం ₹1,00,000 ఎందుకు కట్టామనుకో, ఆ దేవుడి సన్నిధి లేకపోతే మనకి ఎందుకంటే వ్యర్థమైపోతుంది కదా. దేవుడు మనతో లేకపోతే ఆ ₹1,00,000 ఎందుకు కట్టుకోవడం సభ్యం ఉంది. అవునంటే కదంటారా? దేవుని వాక్యం అంటే ఉంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టివారు ప్రయాసం వ్యర్థమే. దేవుడు కనుక లేకపోతే మనం ఎంత కట్టినా ప్రయాసం వ్యర్థమే. ఇంకేముంది అక్కడ? యెహోవా పట్టణాన్ని కాపాడిన ఎడల దాని కావులు కాయవారు మేలుకొని ఉండట వ్యర్థమే. దేవుడి స్తోత్రం.
ఇప్పుడు తాత్కాలికంగా మన లోకంలో చూసినట్టే ఎక్కడ పడితే బ్యాంకులు అంటే కానీ, లేకపోతే బంగారు షాపులు అంటే కానీ, సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఒక తాత్కాలికమైన వారు. దేవుడు కనుక అక్కడి నుంచి కనుక దేవుడు మాట్లాడుతుంది కదా, యెహోవా పట్టణంలో కాపాడి ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉంట వ్యర్థమే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ చెప్తున్న మాట ఏమనగా, ఈరోజు మనం ఫలించాలంటే, దీవించబడాలంటే, ఈరోజు మన కుటుంబం గొప్ప ఆనందం, గొప్ప మేలు చూడాలంటే దేవుని వాక్యం అంటా ఉంది. ఏ విధంగా యెహోషాపాతు ఆ సైన్యం వస్తుందని ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా ఆయన తాను దేవుని మీద ఆడుకున్నాడో, ఈరోజు మనము కూడా ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఎవరి మీద ఆధారపడాలట? మనుషుల మీద కాదు, కానీ దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడే దేవుడి గొప్ప విజయం దేవుడికి ఇస్తాడు. అన్న జీవితంలో ఏమైందంటే సంతానం లేదు కదా, కానీ దేవుడి మీద ఆడుకోండి. లోకమంతా వేసి లోకమంతా చెయ్యన్నది ఏమైనప్పుడు కూడా పర్వాలేదు, కానీ అన్నా మాత్రం ప్రార్థన చేసింది, దేవుడు ఫలాన్ని ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హెచ్కేల్ జీవితం మరణానికి గురవుతున్నాడు, కానీ దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు. 15 సంవత్సరాల వరకు దేవుడు ఆయుస్సులు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఎవరి మీద ఆధారపడడం నేర్చుకోవాలంటే దేవుడి మీద ఆధారపడము నేర్చుకోమని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27 చదవండి. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమి పొందనేరడు. దేవుడికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. ఏమి దేవుడు వాక్యమాట? అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి, ఎక్కడ పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమి పొందనేరడు. దేవుడి స్తోత్రం. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడికి సన్నిధానం ప్రేమ దేవుడరా, దేవుడు అంటున్న మాట ఏమనగా, మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడాలి, నేర్చుకోవాలి. దేవుడి స్తోత్రం. మనుషుల మీద కాదండి. మనుషుల మీద ఆధారపడితే మనం ఏమైపోతామండి? జారిపోతాం. మనుషుల మీద ఆధారపడితే ఏమైపోతాం? నాశనం అయిపోతాం. మనుషులు ఒక మాట చెప్తే తర్వాత ఇంకో మాట చెప్తారు, అవునంట కదండి. ఈరోజు దేవుడి మీద ఆధారపడితే నీవు గొప్పగా ఫలిస్తావు. దేవుడి స్తోత్రం. అంటే వాక్యం అంటావు కదా, మనుషుల కంటే రాజులను యెహోవాని ఆశ్రయించి ఎంతో మేలు. ఈరోజు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి మీద ఆధారపడాలంటే నా మీద కాదు, కానీ సంఘం మీద కాదు, కానీ దేవుడి మీద ఆధారపడితే దేవుడు గొప్ప ఫలాన్ని నీకు ఇస్తాడని దేవుడు వాగ్దానము చేస్తాడు. అంటే మనం చూసినట్లయితే మూల వాక్యం ఏమంటే, ద్రాక్ష వలె నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇంకేముంది? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేము. మాట చెప్తారండి. ఈరోజు మనం ఎంత మంచి ఉద్యోగం చేసినా, మన దగ్గర ఎంత శాలరీ వచ్చినా, ఎంత పేరు ఉన్నా కూడా యేసు ప్రభు మనతో లేకపోతే అన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇది స్టీవెన్ సార్ ఒక మంచి పాట మర్చిపోయి సండే స్కూల్ చక్కగా పాడుతూ ఉంటారు. మేడున్న మెద్దున్నా పెద్ద గద్దె మీద నువ్వు ఏసన్నా లేకపోతే అన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. మంచి పాడండి. మేడున్న మెద్దున్నా ఇవున్నా లేకున్నా ఉన్నాయి. కాబట్టి ఏసన్న మనతో లేకపోతే, ఏసై మనతో లేకపోతే మనం ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా ఏసన్న మనతో లేకపోతే వెళ్తాం. ప్రేమ ఏం బిడ్డ, నువ్వు చెప్పిన మాట ఏమనగా, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉన్నది. ఈరోజు ఫలించాలంటే ఆయన నీతో ఉండాలి. ఆయనలో ఉంటేనే నువ్వు గొప్పగా దీవించబడతావు. ఇంకొద్దిగా డిపెండెన్స్ అంటే ఆధారపడటం. ఏ విధంగా యెహోషువ ఆధారపడ్డాడు, ఏ విధంగా అయితే హిజ్కియా ప్రభు సన్నిధిలో ఆధారపడ్డాడు, అన్న ఆధారపడేది, ఏ విధంగా అయితే అబ్రహాము, ఏ విధంగా ఎంతో మంది దైవులను ఆధారపడ్డాడుగా ఈరోజు నీవు నేను కూడా ఆధారపడితే దేవుడు గొప్ప మేలైనా జరిగిస్తాడు. యోహాను అంటున్నాడు కదా, అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవరును ఏమి పొందనేరడు. కాబట్టి ఈరోజు మన దేవుడి యందు ఆధారపడటం నేర్చుకుని దేవుడు వాగ్దానం చేస్తాడు. మూడవదిగా ఇన్స్పైరబుల్ క్రైస్ట్ అంటే
విడదీరాని క్రీస్తు, విడదీరాని క్రీస్తుని మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు మనం విడిచిపెట్టే దేవుడైతే కాదని దేవుని వాక్యము మనం చూస్తా ఉన్నాం. చదవని వాక్యాన్ని కూడా త్వరగా ముగించి రాసిపడతా ఉన్నాం. మత్తయి సువార్త కనుక మనం చూసినట్టయితే 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. 28వ అధ్యాయం 20వ వచనం. నేను నీకు ఏ ఏ సంగతులను బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏమంటే ఇక్కడ ఇన్సెపరబుల్ క్రైస్ట్. ఇన్సెపరబుల్ క్రైస్ట్ అంటే విడదీయరాని క్రీస్తు, అంటే విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. విడదీయరాని క్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇక్కడ శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటిని అన్నిటినీ గైకొని వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. దేవుడికి స్తోత్రం. మొదటిగా మనం ఏం చేయాలి? ఫలించాలంటే అబాయిడింగ్ అంటే కట్టబడాలి. రెండోదిగా డిపెండెన్స్ ఆధారపడాలి. మూడోదిగా ఇన్స్పిరబుల్ క్రైస్ట్ అంటే విడదీరాని క్రీస్తు. విడదీరాని అంటే విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. దేవుడు అనమాట. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొని వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. ఎప్పుడు వరకు ఉంటాడు దేవుడ? అమ్మ ఎప్పుడు వరకు ఉంటాడు వేసయ్య? మనుషులైతే ఒక్కరోజు 2 రోజులు మనతో ఉంటారు. అవును కాదు దేవరాజు గారు? వాస్తవాసం కదా. దేవుడు అంటున్న మాట ఏమనగా యుగ సమాప్తి వరకు, అంటే మనం మరణంత వరకు కూడా యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నారని వాక్యం చెప్పము. దేవుడికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం అంటా ఉంది ఇన్సెపరబుల్ క్రైస్ట్ అంటే విడదీయబడిన క్రీస్తు. విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. ఈరోజు మనం ఎవరితో ఉండాలంటే యేసయ్యతో ఉండాలి. కళ్ళు అందరూ చెప్తున్నాను, శుక్రవారం మొత్తం అంతా గాలిగిపోతుంది, ఆదివారం మొత్తం అందరూ నిండిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగా. కాబట్టి చాలా మంది పనికి ఎక్కువ ఉంటారు. కాబట్టి తల్లిలో ఇంటిగా ఉంటారు. కాబట్టి దయచేసి దేవుడి సన్నిధికి రండి. మీరు వస్తే మీరు ఏమవుతారు? గొప్ప ఫలాలు చూస్తాం. దేవుడి స్తోత్రం. నేను 8 గంటలకు వస్తాను, 9 గంటలకు వస్తాను, సాయంకాలం 4-5 గంటల వరకు ఉంటాను. అయితే ఎప్పుడైనా దేవుడిగా మనం రావాలి. ఎవరితో ఉండాలి? ఈ అంతకాలం ఈ యొక్క దినాచులు భయంకరమైన దినాలు ఉన్నాయి. అనంతకాలంటారా చూడండి. మొన్నే ఆదివారం, ఈ రోజు ఆదివారం వచ్చి అంత త్వరగా అయిపోతున్న రోజులండి. అనంతకాలంటారా అంటే చూడండి, జనవరి పోవాలి, నెల గడవాలంటే ఒకప్పుడు ఎన్నో రోజులు అయ్యి, అంటే ఎన్నో అంటే మన సంవత్సరాలు మనం భావించుకునేవారు. కానీ ఈ దినాలు చూస్తే సంవత్సరాలు నెలలు ఏమి కావు. అనంతకాలంటారా చూడండి, ఈ నెలలు ఇంతగానే పోనాయి. 6 నెలలు ఏమి కాబట్టి పోనాయి. ఈ 7 నెలలు కనుమొచ్చుకుంటే 7 నెలలు పోవాలి. అనంతకాలంటారా అంటే దీన్ని బట్టి ఏంటంటే దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉంది. అనంతకాలంటారా అంటే దేవుడు దగ్గరలో ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుడితో మనం అతుక్కుని ఉండాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు విడనాడి దేవుడు కదా. ఇన్స్పిరబుల్ క్రైస్ట్ అంటే విడదీరాని క్రీస్తు మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి దేవుడు వాక్యం అంటే యోహాను సువార్త కూడా మనం చూసినట్లయితే ముగిస్తున్నాం. 10వ అధ్యాయం 28లో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 28లో ఏమంటే, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎప్పుడును వాటిని నా చేతి నుండి అపారింపడు. దేవుడి స్తోత్రం. చూడండి, మన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, రోషపడే దేవుడు, ఆపదలో ఆదరించే దేవుడు. కన్నీరు కార్చి కన్నీరు వచ్చినప్పుడు ఆయన మొరబెట్టే కౌగులించిన దేవుడు కనిపిస్తా ఉన్నాడు. దేవుడు వాక్యం అంటావు కదా, నేను వాటికి నిత్య జీవం. ఏ జీవం అట? నిత్య జీవం నిచ్చుచున్నాడు గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపాడు. దేవుడికి స్తోత్రం కాక. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డ, దేవుడు అంటున్న మాట ఏమనగా, మూడోదిగా విడదీరాని క్రీస్తు. మన దేవుడు బిడ్డ
విడదీరాని క్రీస్తు, విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు నీకు నాకు నిత్య జీవం ఇవ్వాలని, నీకు నాకు కూడా ఆ యొక్క అందమైన రాజ్యంలో నీకు నాకు చోటు ఇవ్వాలని నీ కొరకు యేసు ప్రభు దరిద్రుడిగా లోకానికి వచ్చాడండి. నిన్ను నన్ను ఫలింపబడాలని, నీ స్థితి మారాలని, నీ బ్రతుకు మారాలని, నీలో ఉన్న దరిద్రత, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న పాపము కొట్టివేయాలని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆయనతో ఉండగా నువ్వు ఏంటి కూడా ఫలాన్ని చూడలేమని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం కదా. ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు ఎవరుగా వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ఈరోజు నువ్వు నేను కూడా ఫలించాలంటే ఈరోజు యేసు ప్రభుత్వం ఉంటే ఫలిస్తావు, యేసు ప్రభుత్వం లేకపోతే ఎవరు కూడా ఫలించలేరని దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మూడోది దేవుడి వాక్యం అంటా ఉంది విడదీరాని క్రీస్తు. మన దేవుడు ఇటువంటి వాట విడదీరాని క్రీస్తుగా మనం చూస్తా ఉన్నాం. సమయం లేదు కాబట్టి నాలుగవదిగా దేవుని వాక్యం అంటా ఉన్నది నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యం అంటా ఉంది ఆధ్యాత్మికమైన ఫలం దేవుడికి ఇస్తాడు. ఏం ఫలం అంట? స్పిరిచువల్ ఫ్రూట్, ఆధ్యాత్మికమైన ఫలము దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆయనతో కట్టబడి ఉంటావు. చూడండి, చదవండి దయచేసి త్వరగా. దావీదు కీర్తన మొదటి కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 3వ వచనం దయచేసి 3వ వచనం ఏమండి? అతడు నీటి కాలువలే యోరాను నాటబడినై ఆకువాడిగా తన కాలమందు ఫలించు చెట్టు వలెనందును అతడు చేయనంతయు సఫలమగును. దేవుడికి స్తోత్రం కలిగాక. మీరు చేసే పనులన్నీ సఫలం అవ్వాలంటే ఎవరితో ఉండాలి చెప్పండి తెలియరా? దేవుడితో ఉండాలి. దేవుడి స్తోత్రం. మరొక చదవడం, అతడు నీటి కాలువ యోరాను నాటబడినై ఆకువాడిగా తన కాలమందు ఫలించు చెట్టు వలెనందును అతడు చేయదంతయు సఫలమగును. ఏమంటే అతడు చేయదంతయు సఫలమగును అంటే ఆధ్యాత్మికమైన ఫలం దేవుడికి ఇస్తాడు. ఏ ఫలం అంట? ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ ఫ్రూట్ దేవుడికి ఇవ్వాలని ఆశపడతాడు. అంటే దేవుడు అంటున్నాడు అతడు చేయదంతయు సఫలమగును. ఎప్పుడు అవుతుంది మాట? ఎప్పుడు జరుగుతుంది? నువ్వు దేవుడితో ఆనుకుని ఉన్నప్పుడు. ఎప్పుడు అంట? ఎప్పుడు జరుగుతుంది? చదవడం మనుషులు ఏమనుకుంటారండి? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతా తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు ఎవరెందుకు చెప్పండి సమంత అమ్మా, ఎవరెందట? నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈరోజు ఫలించాలంటే ఎవరితో ఉండాలమ్మా? దేవుడితో. అంటే ఆధ్యాత్మిక ఫలం పొందాలంటే సఫలం కావాలంటే ఎవరితో అంటే దేవుడితో ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తాడు. అందుకే అతను నీటి కాలువల యోరాను నాటబడినై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్లు వలెనుండును అతడు చేయదంతయు సఫలమగును. ఈరోజు చేయదంతయు నువ్వు చేసే పని అంతా సఫలం అవ్వాలంటే నువ్వు దేవుడితో ఆనుకొని ఉండాలి. దేవుడి స్తోత్రం. ఎవరితో ఆనుకొని ఉండాలట? దేవుడితో ఉండాలి. ఎప్పుడైతే దేవుడితో ఉంటావు నీకు ఆధ్యాత్మిక ఫలం దేవుడు నీకు నాకైనా ఇవ్వడానికి ఆశపడతావు. మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని కంటిన్యూ తర్వాత చేస్తాను. మత్తయి సువార్త కనుక మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 23వ వచనం చివరి వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, మంచి నేలను విత్తబడిన వారు వాక్యం విని, ఒక్కసారి జాగ్రత్త, ఏమన్నట? వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలములై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించేను. గడి చెప్పడం ఏమైపడతాం? దేవుడి స్తోత్రం కాక. ఏమైపడ? మంచి నేలను విత్తబడిన వారు వాక్యము విని. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటే చాలా మంది సంఘానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు. ఎప్పుడు టైం అయిపోద్దా, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోద్దామని చూస్తాం. చాలా కొంతమంది అయితే మనం ఎప్పుడు ఫలింపబడతామంటే దేవుని వాక్యం అంటే ఉంది మంచి నేలను విత్తబడిన వారు వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించేను.
దేవుని స్తోత్రం. ఈరోజు ఆధ్యాత్మిక ఫలము పొందాలంటే దేవుని వాక్యం దేవుని స్తోత్రం కానీ కాక. ఈరోజు ప్రేమించారా, ఈరోజు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడి వాక్యం అంటావు, నువ్వు ఫలించాలంటే దేవునితో కలిసి ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటిగా నువ్వు ఫలించాలంటే మొదటిగా నువ్వు ఏం చేయట, బయటి కట్టబడి. ఎవరితో కట్టబడాలట? అమ్మా యేసు ప్రభువుతో కట్టబడాలి. రెండోదిగా డిపెండెన్స్, ఆధారపడటం. ఎవరి మీద ఆధారపడట? కష్టం వచ్చిందంటే ఎవరి మీద ఆధారపడట? యేసు మీద ఆధారపడాలి. మోకాల మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మూడోదిగా ఇన్స్పిరేబుల్ క్రైస్ట్ అంటే విడదీయరాని క్రీస్తు. మన యేసు క్రీస్తు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవుడి స్తోత్రం. నాలుగోదిగా ఆధ్యాత్మిక ఫలమును పొందాలంటే దేవుడి వాక్యం అంటారు, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. 4 దినాల్లో మరలా ఇంకో వాక్యం కంటిన్యూ చేసుకుని. కాబట్టి ప్రేమ బిడ్డరా, దేవుడి వాక్యం ప్రకారంగా ఈరోజు ఎవరికైతే వాక్యం అర్థమైంది నాకు తెలియదు, కానీ ప్రభా ఈరోజు నిజంగానే మేము ఫలించాలని ఆశపడతా ఉన్నాం. అవునైనా ఇదిగో దేవా బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేని దేవుడి వాక్యం తెలియపరిచినట్టుగా. తండ్రి నిజమే, నీ సన్నిధి నేను దొంగిలిస్తా ఉన్నాను, నీ ఆలయం రాకుండా నేను మానవేస్తా ఉన్నాను. అటువంటి మనుషులు నేను ఉండుంటే కనుక నేను మార్చు చేస్తాను అంటే దేవుడు తప్పకుండా నేను మార్చుతాడు. నీవు ఆయన సన్నిధి రావుట కృపను చూపిస్తాడు. నువ్వు వస్తే నువ్వు బహుగా ఫలిస్తావు. కనిపిస్తున్న సమయంలో ప్రభు బ్రతుకులు మార్చిన ఆయన మా జీవితాన్ని మార్చిన ప్రభులో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం ఆయన అని ప్రభులు ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉంటుంటారు. దేవా నీకు స్తోత్రం. ఈరోజు ఎవరైతే